కాశ్మీర్ అంటే ఇష్టం అన్నావు కదా, అందుకే కాశ్మీర్ వెళ్తాం. అమ్మా, నువ్వు నాన్న నా కోసం చాలా కష్టపడ్డారు. మీకోసం నా మొదటి జీతంతో ఒక అందమైన ప్రదేశానికి టికెట్స్ బుక్ చేశా. నాన్న నాన్న సమ్మర్ హాలిడేస్ కదా, మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? కాశ్మీర్. ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగాన, ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా, ఏం చూస్తూ ఉన్నా నే వెతికానా ఏదైనా, ఊరికెనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా, కదలని ఓశిలనే అయినా తుడిలో కరిగే కలనే అయినా, ఏదో ఒక బదులై నన్ను చెరబుద్దని కాలా నడుపుతూ ఉన్నా, నా వెంటబడి నువ్వెంత ఉందని మనవద్దు అనొద్దు దయొచ్చి కొన్ని జన్మాలకి మనం అనేక సగొల్లి తండ్రి ఎరగదు. నేను టూరిస్ట్ గైని. ఈ పక్కనే పహల్గామ్ అనే ఒక అందమైన ప్రదేశం ఉంది. చూడ్డానికి స్వర్గంలా ఉంటుంది. మీ అందరిని అక్కడికి తీసుకెళ్తాను. మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసిందో ఇలా, కోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా, చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయం. నా హస్బెండ్ చంపేశారు కదా, నన్ను కూడా చంపేయండి. జాకే మోడీకు బోల్. మనకి రీసెంట్ గా పెళ్ళైంది కదా, సో హనీమూన్కి ఎక్కడికి వెళ్తున్నాం? నాన్న నాన్న సమ్మర్ హాలిడేస్ కదా, మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అమ్మా అందుకే ఫ్రెండ్స్ అందరం కలిసి కాశ్మీర్ వెళ్తాం. జాగ్రత్తగా ఉండమ్మా. తూర్పు రాసిన రాతలించట మార్చుతూ ఏ మార్చుతుంటే, నేలపైన వింతలన్నీ నింగి కన్నుతో చూడరా ఈశ్వర పరమేశ్వర, చూడరా ఎటు చూడరా. చూసారా సార్, ఉగ్రవాదులు చేసిన మారణ దండకు పాకిస్తాన్ ఊడిగట్టిన దారుణం. మగాళ్ళైతే మా ఆర్మీతో ఫైట్కి రండిరా, ఆయుధం లేని వాళ్ళని కాల్చబెట్టు. సార్, భార్యల కళ్ళ ముందే భర్తని చంపేశారు సార్. కాళ్ళ పారాని ఆడకుండానే కొత్త పెళ్లి కూతురు నుదుట సింధూరం జరిపేశారు సార్. భర్తని చంపితే నన్ను చంపేనని ప్రాధాయపడింది సార్ ఆ తల్లి. వెళ్ళి మోడీకి చెప్పుకో.